పెద్దల ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేను, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ఏమైనా వాళ్ళారా, దేవుని యొక్క ఆలోచన బహు గంభీరమైంది. దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలని ఆయన ప్రతిదినం కూడా తన ప్రేమను, తన మహిమను చూపిస్తుంటాడు. ఎట్లా అంటే అనేక సార్లు మన జీవితంలో దేవుని మహిమను మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఏమంటారంటే ఆయన మహిమను ఎట్లా చెప్పాలనో అని ఆలోచన చేసి భూమి మీద ఉన్న మనం ఏదైతే ఉన్నతంగా ఉందంటామో దానితో చూపిస్తాడు. ఆయన ప్రేమ గురించి ఏమంటాడు? ఇదే యెషయా గ్రంథంలో 44:6 అనుకుంటాను. ఏమంటా అంటే గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరచునా అంటాడు. గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరవదు, అయితే వాళ్ళు మర్చినా నేను నిన్ను మరవను అంటాడు. అంటే మనం ఏమంటాము? తల్లి ప్రేమ గొప్పది, అందరు మర్చిన తల్లి విడవదు, తల్లి మరవదు అని అనుకుంటాం కదా. ప్రభు ఏమంటాడంటే వారైనా మర్చిపోసేమో కానీ నేను నిన్ను మరవను అని చెప్తున్నాడు. అట్లనే ఇక్కడ ఏం రాస్తున్నాడు అంటే వర్షము హిమము ఆకాశం నుండి వచ్చింది. అంటే మంచు పడుతున్నది, వర్షం పడుతున్నది, అది ఆకాశం నుండి పడుతుంది. పడేం చేస్తుంది? విత్తటానికి విత్తనమును, ఆహారం కొరకు, భుజించడానికి ఆహారం కొరకు వర్షము ఈ భూమి మీద పనిచేసేదిగా ఉంది. సమస్త పక్షులు, జలచరాలు, పశ్వాదులు అరణ్యంలో ఉన్నాయి, అడవిలో ఉన్నాయి, అన్నీ కూడా ఎట్లా బతుకుతాయి అంటే వర్షపు నీరు వచ్చి భూమి మీద గడ్డి మొలిస్తే దాని తిని బతికేటివి ఉన్నాయి, ఆ నీళ్లు తాగే బతికేటివి ఉన్నాయి. ఎంత కనికరం చూడండి భూమి మీద మనిషికి, దేవునికి. ఈ ఆకాశం నుంచి ఎట్లా వస్తుందో హిమము వర్షము, అట్లాగే అవి భూమి మీద వచ్చి ఏం చేస్తాయి? ఆ దేవుడు ఏ ఉద్దేశంతో పంపినా పని చేసేస్తున్నాయి. అదే రకంగా దేవుడు ఏమంటున్నా అంటే అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. చూడండి ఎట్లున్నా అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు? నా యొద్ద నుంచి ఒక వచనం వస్తుంది, ఒక వాక్కును పంపిస్తే ఏం చేస్తుందంట? ఆయన ఏ ఉద్దేశంతో పంపిండు అది నిష్ఫలముగా తన యొద్దకు మరలక నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. ఈనాడు దేవుని బోధ చేస్తున్న చాలా మంది ఉన్నారు, చాలా మంది బోధ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ వచ్చిన పరిస్థితి, వచ్చిన దురదృష్టకరమైన లేకుంటే కుయుక్తికరమైన బోధ ఏంటంటే ఎవరో మన మీద వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులను ఆధారం చేసుకొని వారి మీద బోధ చేస్తారు. ఇదెక్కడ బోధ? ఇదెక్కడ దుష్ట ఆలోచన? దేవుడు ఏమంటాడు? నా వాక్యము నాకు అనుకూలమైన దానిగా చెప్పాలంటాడు. మనం ఏం చేస్తున్నామంటే వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది, ఎక్కువ మంది ఈ దినాల్లో మనకు అనుకూలంగా, మనకు మైమస్టట్టు, లేకుంటే నేను ఈ విషయంలో బెస్ట్ అని తెలుసుకోవాలి అందరూ, లేకుంటే మీరు ఈ విషయంలో తప్పు ఉన్నారు అని తెలుసుకోవడానికి వాక్యం చెప్తారు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ వాక్యాన్ని బట్టి మహిమ దేవునికి వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి, బోధ చేయాలి. ఇక్కడ దేవునికి అనుకూలమైన స్థితిని చేయట్లేదు, మనకు అనుకూలంగా బోధలు చేసుకుంటున్నాం. అందుకే అపొస్తలుడైన పౌలు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటాం. మనం ఎట్లుంటూ బోధ చేస్తున్నాము పరిశీలన చేసుకోవాలి. మన బోధ ఎట్లుండాలంటే నిష్కపటమైన బోధ, అవునంటే అవును, కాదంటే కాదు. దాన్ని బట్టి ప్రభువుకు మహిమ రావాలి. మన బోధను బట్టి ఎంతో మందిని ఈనాడు మనము మందిరంలో గాయపరిచేటోళ్ళంగా ఉన్నాం మన బోధను బట్టి. అది దేవుడు పొడిస్తే తప్పులేదు. అపొస్తలుల కార్యంలో 2:37 ఉంటుంది. ఏమనంటే వారు పొడవబడి అని ఉన్నది. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే అపొస్తలుల బోధ అంటే వేరే రక్షణ పొందేటట్టు వారు పొడవబడ్డారు. అట్లా పొడవబడితే తప్పలేదు. కానీ మన స్వార్థం కొరకు, మనం మంచి అనిపించుకోవడానికి, లేకుంటే మన ఎదురుగున్న వాళ్ళు చెడ్డ అనిపించడానికి బోధ చేయడం
అది దేవునికి అనుకూలమైంది కానే కాదు. దాన్ని బట్టి ఓనాడు మనం లెక్క ఇప్పాల్సి ఉంటుంది. దేవుడేమో వర్షం ఇచ్చినట్టు ఇస్తున్నా అన్నాడు. మనము అనుకూలమైంది, దేవునికి అనుకూలమైంది చేసే బోధగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నిజమైన మా జీవితాల్లో అనేక మంది బోధకులను చూసినాం, అనేక సార్లు బోధ ఇట్లాగే చేసిన వారు ఉన్నాం. దయతో నా మట్టుకు నన్ను కూడా క్షమించాం. కేవలం ఇక బతుకు జీవితం అంతా నీ మహిమ కొరకు బోధించుట్ల కృపనీయమని, బోధ చేసేటోళ్ళు కూడా ఒకసారి సరి చేసుకుంటే కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.